ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ప్రవచనకర్త గరికపాటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం వద్దు అనటం సరికాదన్నారు. గరికపాటి అన్ని వర్గాలను కించపరుస్తున్నారని ఆరోపించారు. గరికపాటిని దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి రమణ మాట్లాడారు. ఇలాంటి పెద్ద మనిషి అని చెలాబడి అవుతున్న వ్యక్తి, అతని శిష్య బృందం వీళ్ళందరూ ఈరోజు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నారు. ఆయన ఏమన్నారు? గరికపాటి గారు మధ్యాహ్న భోజనం అవసరం లేదు అన్నారు. రెండవది గుడ్డు, ఈ గాడిద గుడ్డు ఏది కూడా అవసరం లేదు అన్నారు. ఇంకా మూడవది ఒక అడుగు ముందుకేసి ఆయన ఏమంటున్నారు? ఈ పుస్తకాలు ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, యూనిఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంటారు. రాబోయే రోజుల్లో గరికపాటి ఇంకేం చెప్పబోతున్నాడంటే చదువు కూడా అవసరం లేదు. సమాజంలో ఆనాడు మనుస్మృతి చెప్పినట్టుగా సమాజంలో ఒక వర్గానికి మాత్రమే చదువు అవసరం, మిగతా వాళ్ళందరూ కూడా మాకు శ్రోతలుగా ప్రేక్షకులుగా మాత్రమే ఉండండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం గురించి ఈ వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను. మీరు ఈ పాటికే థంబ్నెయిల్ చూశారు, టైటిల్ చదివారు. బహుశా విషయం ఏంటి అన్నది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. గరికపాటి నరసింహారావు గారి గురించి, ఆయన వ్యాఖ్యల గురించి రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఈ న్యూస్ అన్నది, దీనిపైన నా అభిప్రాయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఈ వీడియో మీ దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. సరే, ఇందులో క్రిస్టియానిటీకి సంబంధం లేదు కదా అని భావించకండి. కానీ క్రైస్తవులకు సంబంధించిన చిన్నపిల్లల గురించినటువంటి, అంటే గవర్నమెంట్ స్కూల్ ఎవరుంటారండి? గవర్నమెంట్ స్కూళ్ళలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద పిల్లలు, ముఖ్యంగా క్రైస్తవ సంబంధితమైన కుటుంబాలకు చెందిన పిల్లలు, ఎస్సీలు, ఎస్సీ, ఎస్టీలు, ఎస్సీలు, ఇంకా పేద స్థితిలో ఒకవేళ హిందూ పిల్లలు కూడా ఉండొచ్చు, ముస్లిం పిల్లలు కూడా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఎక్కువగా ఎస్సీలు ఉంటారు గవర్నమెంట్ స్కూల్ అనగానే. బై ద వే, మరి మా పాప తెనాల్లో గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. నేను అప్పుడప్పుడు ఆ స్కూల్కి వెళ్ళి వస్తుంటాను. అండ్ ఆల్సో మరి క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా పిల్లలతో సెలబ్రేట్ చేయటం కూడా జరిగింది. అలాగున స్కూల్స్ అనేటువంటి అంశం మీద మా ఫ్యామిలీకి కూడా కాస్తంత లింకప్ అయి ఉంటాం కనుక అదొక కారణం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా క్రైస్తవ కుటుంబాలు, ఎస్సీల కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలను ఉద్దేశించి గరికపాటి గారు మాట్లాడారు కనుక దీని మీద ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే. ఒక వీడియో క్లిప్ మీకు చూపిస్తాను. బహుశా ప్రతాప్ రెడ్డి గారు, ఈయన ఫుడ్ కమిషన్ ఆఫీసర్ అనుకుంటాను మన స్టేట్కి సంబంధించి. ఆయన అక్కడక్కడ మరి భోజనం ఎట్లా ఉంది, శుభ్రంగా ఉందా, రుచిగా ఉందా, పిల్లలకు మంచిది పెడుతున్నారా లేదని ఒక సంచలనాత్మకమైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. వారు మాట్లాడినటువంటి క్లిప్ ఒకటి, ముందుగా అసలు గరికపాటి గారు ఏం మాట్లాడారు, మరి ఫుడ్ కమిషన్ ఆఫీసర్ ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా మీకు చూపించి, ఆ తర్వాత ఎస్సీకి సంబంధించి మాట్లాడాడు గనక, పిల్లలు అనగానే వీళ్ళే ఉంటారు కనుక దీని మీద నా అభిప్రాయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. పేద పిల్లలపై పిచ్చి కోతలు కూస్తే రిప్లై ఇలాగే ఉంటుంది అన్నట్టుగా టైటిల్ పెట్టారండి. కనీసం 4 లక్షల మంది వీక్షించారు ఈ వీడియోని. చాలా వైరల్ అని చెప్పాలి. ఇదే సబ్జెక్ట్ మీద ఇంకా చాలామంది స్పందించారు, హిందువులు కూడా స్పందించారు కనుక మనం స్పందించడంలో తప్పులేదు. సరే, మీకు వెనక ప్లే అయ్యేటట్లుగా చూపించే ప్రయత్నం చేస్తాను, వినండి. స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఒక చిన్న విషయం మీద నాకు 2 రోజుల నుంచి ఈయన ఫుడ్ కమిషన్ చైర్మన్ గా తను పరిచయం చేసుకున్నట్టున్నారు సార్. గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. డొక్కా సీతమ్మ బడి భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం గురించి కొన్ని మాటలు మాట్లాడారు. వాటి గురించి మీ స్పందన ఏంటి సార్? ఎందుకంటే నా రిలేటెడ్ కాబట్టి నేను కొంచెం క్లారిటీ ఇస్తానండి. అంటే ఆయన చెప్పారు, ఆయన చెప్పడం వల్ల కొన్ని లక్షల కోట్ల మంది వింటుంటారు. కొంచెం వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది, అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు.
ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనం చూద్దామండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల భోజనంలో గుడ్డిచ్చారా, గడిది గుడ్డిచ్చారా, అన్నం తినేవాడు గొడుగుడు పెట్టడం బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాడు. గుడ్డు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి చదువు చెప్పక్కల. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి. ఈయన చమత్కారంగా మాట్లాడటంలో దిట్టండి. కానీ గరికపాటి గారు, మీ చమత్కారం దానికి ఒక సరిహద్దు ఉండాలి సార్. ప్రతి అంశం మీద, అందున పిల్లలకు సంబంధించి, చంటి పిల్లలకు సంబంధించిన భోజనం మీద ఈ చమత్కారపు చెలవుకుతలు ఏంటి సార్? తప్పు కదా. గుడ్డేంటి, గాడిది గుడ్డేంటి, మీకేం తెలుసు? పిల్లలకు పౌష్టిక ఆహారం పెట్టాలి. తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. రాజ్యాంగంలో కూడా పిల్లలకు తినే హక్కు ఉంది, పోషక ఆహారం ప్రభుత్వాలు అందించాలి, ఇది వారి హక్కు, వాళ్ళు అడుక్కోవటం కాదు, వాళ్ళకి పెట్టడం కాదు, ఇది దాన ధర్మం కాదు. రాజ్యాంగంలో కోర్టులు కూడా దీనికి అనుమతి ఇచ్చాయి. పౌష్టికాహారం అందించండి. గత కాలంలో కొద్ది కాలం 1 నుంచి 5 వరకు ఉంటే ఇప్పుడు అది 1 నుంచి 10 వరకు కూడా పెడుతున్నట్టుగా ఉన్నారు. గుడ్డేంటి, గాడిది గుడ్డేంటి, ఈ మాస్టర్ చదువు చెప్పటం మానేస్తాడు, మీరు చూసారా, మీరు వెళ్ళారా? ఏ రోజైనా మీకు చిన్న స్కూల్తో మీకు సంబంధం ఉందా? ఎప్పుడైనా మీరు ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చారా? సరే పోనీ గుడ్డు పెడుతున్నారు అన్న సంగతి విన్నారు, కానీ మీరు ఎప్పుడైనా స్వయంగా ఆ భోజన పదార్థాలు చూసారా, తిన్నారా, టేస్ట్ చేశారా? మాస్టర్లు లెక్క చదువు చెప్పడం మానేస్తారని మీరు ఎట్లా అంటారు? ఎందుకంటారు? ఇది తప్పు కదా. కనుక నేను కాదండి, ప్రతాపరెడ్డి గారు ఆయనకి గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు. ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం. ఎన్ని గుడ్లు మాస్టర్ తినేసాడు, ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టేమంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం మానేమనండి. పిల్లలకు భోజనం పెట్టి భోజనాలు తెచ్చుకోకపోతే మానేయమనండి. మీకేం కడుపులో మీకేమండి కడుపు నిండుతుంది? ఏదో 4 మాటలు చమత్కారంగా 4 చెలోక్తులు విసరగానే చప్పట్లు కొట్టి కానుకలు ఇచ్చి బాగా మిమ్మల్ని మేపుతున్నారు ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, హిందూ అమాయక సోదరులు. మీకేమి ఇలాగే మాట్లాడతారు, తెచ్చుకుంటే తెచ్చుకుంటారు, లేకపోతే లేదు. అంటే వీళ్ళు ఎలా నాశనం అయిపోయినా మీకు పర్వాలేదన్నమాట. పిల్లలు ఎవరండి? గవర్నమెంట్ స్కూలుకు వెళ్ళే చిన్న పిల్లలు, పోనీ హై స్కూల్ పిల్లలు. సాధారణంగా హై స్కూల్కి కానీ, సాధారణంగా ఎలిమెంటరీ స్కూల్కి కానీ గవర్నమెంట్ బడికి పోతున్నారు అంటే వాళ్ళు పేద స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అని అర్థం. ఈ మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా సార్? పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోలేక కూడా కొంతమంది పిల్లల్ని స్కూల్కి జాయిన్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత ఇబ్బందికరంగా ఉన్నాయి. మీకేమి మాటలు ఎన్నైనా చెప్తారు. తింటే తింటాడు, లేకపోతే లేదంటే నీ మనవాళ్ళు ఏమైనా ఉన్నారా, మీ బంధువులు ఏమైనా ఉంటే అప్పుడు మీకు నొప్పి తెలిసేది. అర్థమైందా? వారు తినాలి కదా. మీరైనా మీ జేబులో పైసలు ఇస్తున్నారా? మీ డబ్బు ఏమైనా తీసుకొచ్చిస్తున్నారా? మీ దేవస్థానాలకు సంబంధించింది ఏమైనా పిల్లలు ఖర్చు పెడుతున్నారా? రెండోది, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాల పిల్లలు ఉంటారు, ముఖ్యంగా పేద పిల్లలు ఉంటారు. మరి ఉన్నతమైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచి మంచి స్కూల్స్లో చదివించుకుంటున్నారు, డబ్బులు ఎదురు కట్టి చదివించుకుంటున్నారు. గవర్నమెంట్ ఎందుకు పోషించాలి? బట్టలు ఎందుకు ఇవ్వాలి? పుస్తకాలు ఎందుకు ఇవ్వాలి? గుడ్డు ఎందుకు పెట్టాలి? ఇంకా ఏదో వాడేశాడండి ఆయన, ఏదో శోభనం పెళ్లి కొడుకులాగా మనసు వెక్కి కూర్చుంటారు. ఏంటండి ఈ మాటలన్నీ కూడా నాన్ సెన్స్. కనుక వీటిని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు సంబంధించిన పిల్లలు కూడా, ఎస్సీ పిల్లలు కూడా, క్రైస్తవ పిల్లలు కూడా స్కూల్స్లో ఉన్నారు. టీచర్స్ మీద పడటం, టీచర్స్ని విమర్శించడం తప్పు కదా. కనుక ఈ విషయాల్లో పూర్తిగా మరి ఈయన నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానండి. ఈయన వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఈయన మళ్ళా పబ్లిక్లోకి వచ్చి నేను మరి అనాలోచనగా వీటిని మాట్లాడాను, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని ఖచ్చితంగా సారీ చెప్పాలి సమాజానికి. ముఖ్యంగా ఈ చంటి పిల్లలైనటువంటి వారికి, స్కూల్ పిల్లలకు కానీ, పేద పిల్లలైనటువంటి వారికి. ఏమండి మీకు అర్థం కావట్లేదా? సాధారణంగా స్కూల్స్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మంచి మంచి స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో, బడా పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిస్తున్నారు లక్షలు కట్టి. మరి గవర్నమెంట్ స్కూల్లోకి ఎవరున్నారు? కట్టుకోలేని వాళ్ళు, ఫీజులు మోపలేని వాళ్ళు, భారం మోయలేని వాళ్ళు, కష్టజీవులు, పని చేసుకునేవారు, పేదవారు తమ పిల్లలు చదివించుకుంటున్నారు సహజంగా. ఈ మాత్రం మీకు తెలియదా? ఈ లాజిక్ తెలియదా? మాస్టర్లను దూషించి, పిల్లలను దూషించి మీకు అంత అవసరం ఏంటండి? అంత నోటి దురద ఏంటండి మీకు? అంత తప్పు కదా, అలా అనొచ్చా? టీచర్స్ని హేళన చేసి, గురువుల్ని హేళన చేసి మీరు చూసారా? మాస్టర్లు తినేస్తున్నారా గుడ్లు? మాస్టర్లు తప్పుడు లెక్కలు రాస్తున్నారా? మాస్టర్లు పాఠాలు చెప్పట్లేదా? మీరు వెళ్ళి చూసి వచ్చారా?
అక్కడ స్కూల్ యాజమాన్యం ఉంటుంది, హెడ్ మాస్టర్ ఉంటారు, తర్వాత అక్కడ ఎంఈఓ గారు ఉంటారు, లేకపోతే మండల ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుందో చక్కగా లెక్కలు రాస్తుంటారు. పిల్లల పట్ల చక్కగా మంచి భోజనం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వీళ్ళని తిరుగుతూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలా చెక్ చేస్తూ ఉంటారు. మంచిగా పిల్లల పట్ల కేర్ తీసుకుంటున్నారు. వీలైనంత వరకు శాయశక్తుల వారి శక్తిని ఒడ్డి టీచర్స్ కష్టపడి పిల్లలకు చదువు నేర్పిస్తున్నారు. ఇదివరకు అలా కాదండి, ఇప్పుడు రోజులు మారిపోయినాయి. సరైన చదువు చెప్పకపోతే పిల్లలు తీసుకెళ్ళి పేదోళ్ళు కూడా ఒక్కొక్కసారి ఉన్నత చదువులు చదివించాలని ఆశపడుతున్నారు. కనుక స్కూల్ టీచర్స్ కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, పిల్లలు ప్రేమగా చూసుకుంటున్నారు, వారికి భోజనం దగ్గరుండి పెడుతున్నారు. మీకు తెలుసా ఈ విషయాలు? మా ఇంట్లో టీచర్ ఉంది కనుక నాకు ఈ విషయాలు తెలుసు. అందుకే నేను గంట కొట్టినట్టుగా మీతో మాట్లాడుతున్నాను. అర్థమైందా? కనుక పిల్లలు భోజనం చేస్తుంటే మా పాప టీచర్ గారు పిల్లలు భోజనం అయ్యేదాకా స్కూలు టీచర్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళు కొట్టుకోకుండా తిట్టుకోకుండా వాళ్ళకందరికి అందనియా లేదా పరిశీలన చేసుకోవాలి. ఇన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరం లేని విషయాల్లో కూడా వాళ్ళకి అసలు విద్య చెప్పాలి. కానీ అదనంగా పిల్లల కోసం, పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టింది కనుక రెస్పెక్ట్ ఇచ్చి ఈ సేవ కూడా చేస్తున్నారు. అందుకు సంతోషించాలి, వాళ్ళ పొగడాలి. టీచర్స్ని తిట్టి పిల్లల్ని తిట్టి మీకేం పని అండి? మీకేం అవసరం అండి? తప్పు కదా ఇది. సో కనుక వీలైతే మీకు మరి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మరలా వినిపిస్తానండి. కొన్ని మాటలైనా వినండి. పిల్లలకు భోజనం పెట్టేమంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇల్లు ఇస్తే వాడు చదువుతాడు. శోభనం పెళ్లి కూడా మనసుని కూర్చుంటాడు. ఇది చదువుతాడు వాడు. విద్యార్థి నిన్ను సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు పట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. ఇది కొంచెం బాధాకరమైన విషయాలు. ఎందుకంటే ఈ మిడ్ డే మీల్స్ అనేది పేద పిల్లల హక్కు. మనము జనరల్ గా ఆలోచిస్తే ఇది ఒక ఫ్యాషన్, అదొక లగ్జరీ కాదు. పిల్లలు పెట్టే భోజనం ఒక లగ్జరీ కాదు, అది వాళ్ళ జన్మ హక్కు. ఆ విధంగా మనకు ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు దాని మీద మనకు చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దాదాపు 1960లో తమిళనాడులో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కుమారస్వామి కామరాజ్ గారు ఆయన ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 1996లో మొత్తం ఇండియా అంతా ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు 1 to 5th వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం ఇచ్చేవాళ్ళు. 2003లో పూర్తి స్థాయిలో 10th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఒకటి గమనించాలండి అందరూ కూడా. దీంట్లో ఆర్టికల్ 21 రైట్ ఆఫ్ లైఫ్ అని మన రాజ్యాంగంలో ఒకటి ఉందండి. దీనికి సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కూడా దీంట్లో మిళితమై ఉన్నాయి. అదేమిటంటే జీవితం అంటే కేవలం బ్రతకడం కాదండి, గౌరవంగా బ్రతకడం, ఆరోగ్యకరమైన పోషకాహారం, కనీస జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఉంటాయి. అంటే ప్రభుత్వం జనానికి రేషన్ ఇవ్వటం, పిల్లలకు పౌష్టికాహారం అందివ్వటం దానమో దయో అలాంటివి కాదండి, అది వాళ్ళ హక్కు. సో టోటల్గా గరికపాటి గారు మీ యొక్క వైనం మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. గతంలో పర్వాలేదు కానీ ఈ మధ్యకాలంలో కాస్త మతోన్మాదులతో చేతులు కలిపి క్రైస్తవ విశ్వాసాలను కూడా దెబ్బతినేలాగా కామెంట్ చేశారు. కొన్ని విషయాల్లో విన్నాను, నేను చూశాను. నేను ఏమోలు అన్నట్టుగా పట్టించుకున్నట్టుగా వదిలేశాను. కనుక ఇది తప్పండి, ఇలా చేయకండి. ఇలా ఎప్పుడు కూడా మరి మీరు ప్రవర్తించి మీ హద్దు మీరి మీకున్నటువంటి పరువును తీసుకోబాకండి, మీకున్న విలువను మీరే పాడు చేసుకోబాకండి, మీకున్న రెస్పెక్ట్ని మీరే తీసేసుకోబాకండి. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.